కావాలనేటువంటి ఆరాటపడ్డటువంటి కారణంగా ఒకరు మమ్మల్ని వేస్తున్నటువంటి ఇలా ఆయన వెంబడి హైదరాబాద్ కార్యకర్తలు కోరుకుంటున్నారంటే మన పార్టీ యొక్క సిద్ధాంత విశిష్టత నీతి నిజాయితీ మనం ఎన్నుకున్నటువంటి మార్గం అది అత్యున్నతమైనటువంటి మార్గం. కాబట్టి ఈ రోజున వేరే సందర్భంగా వేరే అంటే మన కాంగ్రెస్ చెప్పారు ఇదొక దీక్షా దినం. ఇవాళ దీక్షా దినం కాదు, పోరాట దినంగా ప్రతిజ్ఞ కోరి రానున్నటువంటి కాలంలో ఈ మేరేలో సందర్భంగా మనం ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ ప్రతిజ్ఞ? ప్రపంచమంతా తగలబడుతూ ఉంది. ఒకవైపున అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచ దేశాల్లో ఉండబడినటువంటి సహజ వనరులను, ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఉండబడినటువంటి సహజ వనరులను వాటిని ఏ రకంగా కొల్లగొట్టాలనేటువంటి తన సామ్రాజ్యవాదం ఎత్తుగడలతో అక్కడ ఉండబడినటువంటి ఆయుధ నిక్షేపాన్ని కారు చౌకగా కాజేసి తన దేశానికి తరలిపడి ప్రపంచం మీద గుర్తాలు పెట్టడం కోసం కళలు కంటా ఉన్నారు. ఆ కళల్లో భాగంగానే ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతా ఉన్నాయి. ఆ తర్వాత పాలస్తీనా మీద యుద్ధం ప్రకటించారు. మీరు ఇరాన్ మీద కొనసాగిస్తా ఉన్నారు. ఈ యుద్ధం వల్ల పేదవానికి ఏమన్నా న్యాయం జరుగుతుందా? ఈ యుద్ధాల వల్ల ప్రపంచంలో పేదవానికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయా? పేదవాడి కొనుగోలు శక్తి ఏమన్నా పెరుగుతుందా? అంటే పెరగకపోగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. ఆర్థికంగా దివాళా ఇస్తారు, రుణగ్రస్తులు అవుతారు. ఫలితంగా దేశ వర్గానికి వారి యొక్క కొనుగోలు శక్తి పెరిగి పెట్టుబడిదారులు గుట్ట పెట్టుబడిదారులుగా అభివృద్ధి అవుతారు. ఆ గుట్ట పెట్టుబడి వాళ్ళే సామ్రాజ్యవాదుల యొక్క సంస్థానంగా పడిపోతూ యావత్ ప్రపంచాన్ని ఒక ప్రోగ్రామంగా మార్చివేసి పేద ప్రజల యొక్క రక్త మాంసాలను తినడానికి వాళ్ళు కలలు అంటున్నటువంటి రాజ్యాన్ని వాళ్ళు స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ ట్రంప్ ఆటలు సాగని చెప్పి ప్రపంచంలో అతిపెద్ద దేశమైనటువంటి చైనా కమ్యూనిస్ట్ రాజ్యం ఇరాన్ వెనకాల నిలబడింది. ఇవాళ రష్యా ఇరాన్ వెనకాల నిలబడింది. క్యూబా నిలబడింది. ఉత్తర కొరియా నిలబడింది. యావత్ విధంగా రాజ్యాలు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇరాన్ వెనకాల నిలబడిన కారణంగా ఇరాన్ సవాలు ఇస్తూ సామ్రాజ్యవాదాన్ని పాత్ర చేయడానికి ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఎర్రజెండా ఎక్కడ ఉంటుందో ఆ ఎర్రజెండా నాయకత్వాల ప్రపంచ శాంతిని కాపాడుతుంది. ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఏ ఆధిపత్యం ఉన్నవారు, యుద్ధాలు ఉన్నవారు, మరణాలు ఉండకూడదు అని చెప్పి ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ఇవాళ 3వ ప్రపంచంలో యుద్ధమై